అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకునే మాట 5వ మాట, ప్రవచనం, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. నెరవేర్పు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. భూమి ఆకాశంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ శుభ శుక్రవార దినం నా తండ్రి, మరొకసారి తండ్రి మీ పాదంలో ఎదుకొచ్చే కృప దయచేశారు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఈ సమయంలో తండ్రి ఈ దీనరాలు తండ్రి 5వ మాట చెప్పుచూ ఉండగా తండ్రి మీ కాపుదల దయచేయండి. ఏమి మాట్లాడవలనో ఎలాగో మాట్లాడవలనో మీరే తండ్రి మమ్మల్ని మరుగుపరిచి తండ్రి మీరే తండ్రి అందించమని అడుగుచున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని వేట మాత్రము కాకుండా తండ్రి దాన్ని గ్రహించే వారంగా తండ్రి ఆచరించే వారంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోనమని ఈ వాక్యం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని మీ కాపుదల దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి గారు, ఆమెన్. 5వ మాట అండి, నేను దప్పికొనుచున్నాను అంటున్నారు. ఈ 5వ మాట ప్రభువారు చీకటిలో పలికారు. నెక్స్ట్ ఆయన ఆవేదనతో పలుకుతున్నారు. ఒక బాధ, తండ్రి తనను చేయి విరిచారు. విరిచిన తర్వాత ఆయన పొందిన శ్రమల చేత ఆయనకి దాహమైంది. అయితే జనరల్గా మనకి దాహం ఎప్పుడవుతుందండి? ఏదైనా బాగా పనిచేసినప్పుడు, లేదా బాగా పరిగెత్తినప్పుడు, అలాంటప్పుడు, లేదా ఎండలో వెళ్ళినప్పుడు, అలాంటప్పుడు మనకు దాహం వేస్తుంది. అయితే ఇక్కడ ప్రభువారు కూడా మనకి దప్పిక అంటున్నారు. నేను దప్పికొనుచున్నాను అంటున్నారు. ఒకసారి మనం ఆలోచిద్దాం, ఎందుకు ఆయనకి దప్పిక ఎందుకు అయింది అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకు అంటే ఆయన తల మీద ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం పెట్టారు. ఎందు నిమిత్తమో తెలుసా? మన ఆలోచనలు, చెడు ప్రవర్తనల వల్ల ఆయన తల మీద ముళ్ళ కిరీటం అనేది పెట్టారు. అలాగే చేతుల్లో 2 మేకులు కూర్చారు. ఆ 2 మేకులు ఎందుకు కూర్చారో తెలుసా అండి? మన చేతులు చేసే చెడు పనుల నిమిత్తం ఆయన చేతుల్లో 2 మేకులు కూర్చారు. అలాగే కాళ్ళలో ఒక మేకు కూర్చారు. 2 కాళ్ళ దగ్గరికి చేర్చి మేకును కూర్చారు. ఎందుకో తెలుసా అండి? మన ఆలోచనలు చేసిన వాటికి మన కాళ్ళు ఎక్కడ నడక చూపిస్తాయి, పాపం చేయాలి అని దారి చూపిస్తాయి. అలాగా మన కాళ్ళు వేసే అడుగుల నిమిత్తం, పాపపు అడుగుల నిమిత్తం, చెడు పనుల నిమిత్తం, చెడు నడకల నిమిత్తం ఆయన కాళ్ళలో మేకు అనేది కూర్చారు. అలాగే కొరడాలతో కొట్టారు. ఎన్ని దెబ్బలండి? 40 దెబ్బలు కొట్టారు. ఇంకా ఎంతో శ్రమలు పెట్టారు. రక్తం కారుతూ ఉంది. అన్ని శ్రమలు పడుతున్న ఆయన ఈరోజు దాహము అంటున్నారు, దప్పిక అంటున్నారు. ఇంకా ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నారు కదా, 22వ అధ్యాయం, కీర్తన 22వ అధ్యాయం 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఆయన ఎంతగా హింస పొందారు అంటే ఆయన బలమంతా కూడా ఎండిపోయి చిల్ల పెంకుల వలె అయిందంట. ఆయన నాలుక దవడను అంటుకొని ఉందంట. మనం ఒక చిన్న పని చేస్తేనే మనం దాహము అంటామే. ఆయన ఇన్ని శ్రమలు పొందిన ఆయన ఈనాడు దాహం అంటున్నారు. అయితే ఆయన పొందిన దాహము ఎలాంటిదో ఒకసారి చూద్దాం. జనరల్గా దాహాలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాల దాహాలు ఉంటాయండి. శారీరక సంబంధమైన దాహము, నెక్స్ట్ ఆత్మల సంబంధమైన దాహం. ఫస్ట్ మనం చూసినట్లయితే శరీర సంబంధమైన దాహం. శరీర సంబంధమైన దాహం అనేది అందరికీ కలిగేది, మనకి కలుగుతుంది, అందరికీ కలుగుతుంది. ఒకసారి దేవుడు కూడా మన లేఖనాల్లో కొన్ని రకాల దాహాలను, శరీర దాహాలను తీర్చారు. ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. అక్కడ మనకి హాగర్ గారు కనిపిస్తున్నారండి. ఆమె ఎవరండి? శారమ్మ గారి దాసి. ఒక దాసిగా ఉన్న ఆమె శారమ్మ గారు ఏం చేశారంటే తన భర్తకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమెకి ఒక కుటుంబాన్ని ఏర్పరిచారు. సంతానం అబ్రహాం గారి ద్వారా జరిగింది అంటే దాసిగా ఉన్న ఆమెని ఒక రకంగా ఒక ఇంటి యజమానురాల్ని చేసినట్టే.
అలాంటి ఆమె ఏం చేసింది అంటే ఆ యజమానురాలు చేసిన దానికి కృతజ్ఞత చూపకుండా ఆమెను ఏం చేసిందంటే ఒక నీచమైన దానిలాగా ఒక చిన్న చూపు చూడడం స్టార్ట్ చేసింది. అంటే ఈమెకి ఇంకా పిల్లలు పుట్టలేదు, నాకు పిల్లలు పుట్టారు అని ఒక నీచమైన దానిలాగా చూసింది. అలాంటప్పుడు శారమ్మ గారు ఏం చేశారంటే ఈమెని నా దగ్గర వద్దు, నేను ఇంత చేరదీసి ఇంత చేసినప్పుడు ఈమె వద్దు అని చెప్పేసి ఈమెని అరణ్యంలో అబ్రహామును తీసుకెళ్ళి విడిచిపెట్టినప్పుడు ఆమెకి కుమారుడు ఇష్మాయేల్ కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడిని చిన్న బాలుడిని ఎత్తుకొని అరణ్యంలోకి వెళ్ళి ఆమె ఉన్న కుటుంబం ఎక్కడదండి? దేవుని కుటుంబమే, దేవుని ఎరిగిన కుటుంబమే. అంటే దేవుని గురించి ఆమెకు తెలిసి ఆమె చేసిన దానికి ఆమె శారమ్మ గారు వెళ్ళిపోమన్నప్పుడు ఏమనాలి? బతిన్లాడుకోవాలి. లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను అని బతిన్లాడుకోవాలి. అలా చేయకుండా ఆమె ఏం చేసిందంటే వెళ్ళిపోమనగానే వెళ్ళిపోయింది. ఆమె తీసుకెళ్ళిన వాటర్ అయిపోయింది, నీళ్ళు అయిపోయినప్పుడు దేవుడిని అడగల. దేవుడు తెలుసు ఆమెకి, ఎరిగిన ఆమె. కానీ దేవుడిని అడగకుండా ఏం చేసింది? ఆ అరణ్యంలో చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆ బాలుని ఒక పక్కన పడేసి ఏడుస్తుంది. అయితే దేవుడు గొప్ప దేవుడు కనుక ఏం చేశాడంటే ఆ చిన్న బాలుడి యొక్క మొరను విని అక్కడ లేని ఊటను సృష్టించి అక్కడ వారి దాహాన్ని తీర్చారు. ఊటను సృష్టించిన దేవుడు అన్నమాట. అలాంటి దేవుడు ఈరోజు నరుడుగా వచ్చిన దేవుడు దప్పిక అంటున్నారు. ఇంకోటి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 105:41. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఇదేంటంటే ఇశ్రాయేలు జనాంగాన్ని 400 సంవత్సరాల బానిసత్వం నుంచి కాపాడి ఎర్ర సముద్రం గుండా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి వారిని రక్షించి కనాను చేర్చాలని బయటికి తీసుకొచ్చిన ఆ ప్రజలు, దేవుని జనాంగమైన ఇశ్రాయేళ్ల ప్రజలు అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు చేసిన అద్భుతాలన్నీ వారికి తెలుసు. ఎన్ని సూచక క్రియలు చేశారో వాళ్ళందరికీ తెలుసు. అవన్నీ చూసిన ప్రభు వారందరూ ఏంటంటే దేవుని మీద సరుగుతున్నారు. మాకు నీళ్లు లేకుండా చేస్తున్నావు, మమ్మల్ని ఇక్కడ నీళ్లు లేకుండా చంపడానికి తీసుకొచ్చావా అని మోషే గారితో సనుగుతూ ఉన్నారు. అంటే వారు దేవుని జనాంగమే, దేవుడు ఎరిగిన ప్రజలే, కానీ సనుగుతున్నారు. అప్పుడు దేవుడు ఒక బండను కొట్టినప్పుడు నీళ్ళ ఊటను వచ్చేటట్లుగా చేశారు. అంటే బండను కొట్టగా నీళ్లను ఏర్పరిచిన గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు ఇప్పుడు దాహం అంటున్నారు. ఇంకోసారి మనం చూసినట్లయితే కనాను విందును మనం ఒకసారి పరిశీలించినట్లయితే కనాను విందులో కూడా ఏం చేశారంటే యోహాను సువార్త 2:7-8 వచనాలు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. అక్కడ వాళ్ళు కనాను పెళ్లి విందు జరుగుతుందండి. అక్కడ జరుగుతున్నప్పుడు ద్రాక్షారసం అంతా అయిపోయింది, ఇంకా జరుగుతూ ఉంది. అక్కడ వాడుక ఏంటంటే అప్పట్లో పెళ్లి జరుగుతుంది అంటే ద్రాక్షారసం అనేది కంపల్సరీగా వాళ్ళు సప్లై చేయాలి అక్కడ. అయితే కొంత సగం పెళ్ళి అయ్యేసరికి అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు అప్పుడు ఏం చేశారంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏం చేశారంటే నీళ్లను ద్రాక్షారసంగా చేశారు. అద్భుత కార్యాన్ని చేశారు. ఒట్టి నీళ్ళే, కానీ అవి తాగినప్పుడు ఎలా ఉన్నాయంటే ద్రాక్షారసంగా మార్చారు. అన్ని అద్భుతాలను చేసిన దేవుడు ఈరోజు కుమారుడుగా ఉండి దాహం అంటున్నారు. అయితే ఈ దాహం శారీరక దాహమేనా? ప్రభువు సిలువలో అంత శ్రమలో కూడా అంటూ ఉన్నారు దాహం దప్పిక అని. అయితే ప్రభువారు పొందింది శారీరక దాహమేనా? మనం ఒకసారి పరిశీలించినట్టయితే అది శారీరక దాహం కాదండి. మరి అదేంటో చూద్దాం ఒకసారి. రెండోది ఆత్మీయ దాహం, ఆత్మ సంబంధమైన దాహం. ఆత్మ సంబంధమైన దాహం ఏంటంటే మనం ఒకసారి లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. అయితే ప్రభువారు వచ్చింది దేనికోసమండి? మనల్ని రక్షించడానికి. మన ఆత్మలు నశించిపోకుండా. మనకి ఉపమానం తెలుసు కదా, లూకాసు వార్త 16 ఉంది. ధనవంతుడు లాజరు స్టోరీ మనకు తెలిసిందే. అక్కడ ధనవంతుడు ఈ లోకంలో ఎన్నో సుఖాలను పొందాడు. అయితే చనిపోయిన తర్వాత నరకయాతన పడుచూ ఉన్నాడు. ఒక్క నీటి కోసం అల్లాడిపోతూ ఉన్నాడు. అలాంటి నరకయాతన మనం అనుభవించకుండా మనల్ని రక్షించడానికి ప్రభువు తండ్రి కుమారుడిగా వచ్చి ఉన్నారు. అయితే ఆత్మల రక్షణ కోసం మన తండ్రి కుమారుడిగా వచ్చి ఉన్నారు. అయితే ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ప్రభువు కొన్ని ఆత్మీయ దాహాల్ని తీర్చుకున్నారు కూడా. ఒకసారి మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ఉంది, మనకు అందరికీ తెలిసిందే. యోహాను సువార్త 4:7
సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. అక్కడ సమరయ స్త్రీ అప్పట్లో సమరయ స్త్రీలు అంటే అప్పట్లో వాళ్ళని అంటరాని వాళ్ళలాగా చూస్తారు, యూదులతో కలవనివ్వరు. అలాంటి ఆవిడ నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి దగ్గరికి వచ్చింది. అదే టైంలో యేసయ్య అక్కడికి వచ్చారు. శిష్యులేమో ఆహారం తీసుకురావడానికని శిష్యులు వెళ్ళారు. యేసయ్య ఆమెను చూసి ఆ బావి దగ్గరికి వచ్చి, అమ్మ నాకు దాహం నాకు నీళ్ళు ఇమ్ము అని అడుగుతున్నారు. ఆమె ఏమనిందండి, నువ్వు యూదుడవు, సమరయ స్త్రీనైనా నన్ను ఎలాగ దాహానికి అడుగుతున్నావు అంటున్నారు. అయితే నేనెవరో నీకు తెలిస్తే నువ్వు ఆ మాట అనవు. నేనిచ్చే నీళ్ళు జీవజలములు కలిగినవి. నేనిచ్చే నీళ్ళు మీకు దాహం కలగదు. మీరు తాగే నీళ్ళు అయితే దప్పి కలుగుతుంది, కానీ నేనిచ్చే నీళ్ళ వల్ల మీకు దాహం కలగదు అని చెప్పారు. ఆయన చెప్పిన బోధకి ఆవిడ మార్పు చెందింది. అన్యురాలైన ఆవిడ మార్పు చెందింది. ఆవిడ పాప జీవితంలో ఉంది. పాప జీవితంలో ఉన్నానని ఎరిగి ఆమె ప్రభువు చెప్పిన బోధకి మార్పు నొందింది. మార్పు నొందడం మాత్రమే కాదు, ఆయన మెస్సియాని గుర్తించి ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పింది, నేను మెస్సియాని చూశాను, దేవుడు నాకు కనిపించారు, నేను మాట్లాడాను, మీరు రండి, మీరు రక్షణ పొందండి అని చెప్పి ఊరిలో ఉన్న ప్రజలందరినీ తీసుకెళ్ళింది. వారందరూ కూడా రక్షణ పొందారు. అక్కడ ప్రభువు వారు ఆమె దాహాన్ని తీర్చారు. ఆమె ద్వారా ఆయన దాహాన్ని కూడా తీర్చుకున్నారు. అంటే ఆత్మల దాహాన్ని ఆయన ఇక్కడ తీర్చుకున్నారు ప్రభు. ఇంకోటి మనం చూసినట్లయితే శిష్యులతో చెప్పారు చూడండి, యోహాను సువార్త 6:35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ తప్పికొనడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడు కూడా దప్పికొనరంట. మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన దేవుడు అని, ఆయన మెస్సియా అని నమ్మి రక్షణ పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించినప్పుడు ఆయన మనకి నిత్య జీవాన్ని కలుగచేసేవాడు కనుక మనం ఎప్పుడు కూడా దప్పికొనమంట. ఆ విషయాన్ని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు నమ్మారు, ఆయనకి సాక్షులుగా జీవించారు, హతసాక్షులయ్యారు. అనేక మందిని, అనేక ఆత్మలను ఆయన యొద్దకు తీసుకువచ్చారు. మనం అపొస్తలుల కార్యంలో శిష్యులు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ మనం చూస్తూ ఉంటాం. అంటే శిష్యులు కూడా ఆయన ఆత్మదాహాన్ని తీర్చారు, ఎన్నో ఆత్మలను రక్షించారు. ఆ విధంగా శిష్యులు ఆయన దాహాన్ని తీర్చిన వారై ఉన్నారు. యేసయ్య దాహం అక్కడ తీరినట్లుగా మనకు కనపడుతుంది. అలాగే మనకి సిలువలో దొంగ కనపడుతూ ఉన్నారు. లూకా సువార్త 23:42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. 43. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ సిలువలో అంత మహాశ్రమలు, హింసలు పొందిన ఆయన సిలువలో కూడా ఆయన దాహాన్ని తీర్చుకున్నారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసారా? అంత శ్రమలు పొందుతూ మనమైతే మనకు దాహం అవుతుంది, ఏ చిన్న కష్టం వచ్చిందనుకోండి, పక్కన వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే మనం వాళ్ళకి వెళ్ళి చూడం. నేనే బాధల్లో ఉంటే నువ్వేంటయ్యా నన్ను వచ్చి అడుగుతున్నావు అంటాం. కానీ ప్రభు అలాంటి వాడు కాదండి. ఆయన శ్రమలో ఎంతో భరించలేని హింసతో ఉన్నప్పటికీ కూడా, తండ్రి తన చేయి విడిచినప్పటికీ కూడా ఆయన పక్కనున్న దొంగను రక్షించారు. ఆయన ఆత్మ నశించిపోకుండా రక్షించగలిగిన గొప్ప దేవుడు. అక్కడ దొంగ సిలువలో ఆయన ఓపికను, ఆయన ఓర్పును, ఆయన సహనాన్ని చూసిన దొంగ మార్పు పొంది అయ్యా నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపాన్ని నిజంగా పశ్చాత్తాప పొందుతున్నాడని ఎరిగిన ప్రభువు ఆ దొంగకి ఒక హామీ ఇస్తున్నారు, ఒక వాగ్దానం చేశారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని. అక్కడ ఆత్మను రక్షించారు ప్రభు. ఆయన దాహం తీరింది. అయితే ఇక్కడ మనము ఇన్ని దాహాలను చూసిన మనము ఎలాగూ ఉన్నాం? శరీర సంబంధమైన దాహంలోనే ఉన్నామా? ఇంకా శరీర సంబంధమైన దాహాలు చాలా ఉంటాయండి. పాపదాహము, ధనదాహము, ఆస్తి దాహము, ఇలాంటి దాహాలు ఎన్నో ఉంటాయి. అయితే ఆ దాహాలన్నీ మనం ఎరిగిన వారమే, కానీ వాటిని తీర్చుకునే దాహాన్ని పొందిన వారంగా ఉన్నామా? వాటిని తీర్చుకునే ఇదిలోనే మనం ఉన్నామా? లేక ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రభు దాహాన్ని తీర్చేవారిగా ఉన్నామా? ఒకసారి మనము ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాము. ఒకసారి మనం చూసినట్లయితే దాహాలు, మన సెకండ్ సాటర్డే రోజు కాకాని వెళ్ళానండి. కాకాని వెళ్ళినప్పుడు అక్కడ కిరణ్ బాబు గారు ఒక విషయాన్ని చెప్పారు. అది చెప్పినప్పుడు నాకు ఏదో ఒక అనీజీగా అనిపించింది అనమాట. ప్రయోజనం, నిష్ప్రయోజనం అని 2 విషయాలు చెప్పారు. ఏంటంటే మన పిల్లలు ఉన్నారు, లేదా పక్కన వాళ్ళు ఉన్నారు, మనం చెప్పంగానే పని వినలేదనుకోండి, చెప్పిన మాట వినలేదనుకోండి,
లేదంటే చదువుతున్నాడు సరిగా చదవట్లేదు, అన్నిట్లలో ఫెయిల్ అవుతున్నాడు, ఏమంటాడు? వీడు పనికిరాడురా, నిష్ప్రయోజకుడురా, ఎందుకు పనికిరాడు అంటాం. అవునా? మంచిగా వింటూ ఉన్నారనుకోండి, వీడు మంచి ప్రయోజకుడురా, మంచిగా పెంచారు అని అంటాం. అలాగే తండ్రిని ఎదిగిన మనము, తండ్రి ఎంత రక్షణ పొందిన మనము ప్రయోజకుల వలె ఉన్నామా, నిష్ప్రయోజకుల వలె ఉన్నామా? లేఖనాలు రోజు చదువుతున్నాం, వింటూ ఉన్నాం, వాటిని అనుసరించే వారిగా ఉంటున్నామా? దేవుని ఆత్మదాహాన్ని తీర్చే వారిగా మనం ఉంటున్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మట్లాదివారం రోజున గార్ధవం అయితే ఆయన దాహాన్ని తీర్చిందండి. దాహాన్ని తీర్చిన దానికి ప్రతిఫలం ఏంటి? దానికి కూడా గౌరవం దక్కింది, ఘనత దొక్కింది. ఆయన మీద కూర్చున్న ప్రభువు, దాని మీద గార్ధవం మీద ప్రభువు కూర్చున్నప్పుడు దాని మీద బట్టలు పరిచారు, కింద అన్నీ వేశారు, కొమ్మలో ఎన్ని పరిచారు. అంటే ప్రభువు వారిని దగ్గరికి వచ్చిన ఆ గార్ధవమే ఒక జంతువు, మన కోసం సృష్టించిన ఆ జంతువే ఘనత పొందినప్పుడు, మనం ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువు దగ్గర రక్షణ పొంది మనం ప్రభువు దగ్గర జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా ఎంత ఘనత వస్తుందండి, ఎంత గౌరవం వస్తుంది, ఎంత కీర్తి వస్తుంది. వాటిని మనం గ్రహించగలుగుతున్నామా? ప్రభువు దాహాన్ని తీర్చగలుగుతున్నామా? మనం వస్తున్నాము, ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం. అయితే మనల్ని గురించిన సాక్ష్యాన్ని అందరికీ చెప్తున్నామా? అనేక ఆత్మల్ని, అనేక మందిని మనం సంఘానికి నడిపిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకసారి ఒక చిన్న విషయం చెప్తానండి. డేవిడ్ లివింగ్స్టన్ గారు అందరికీ తెలిసే ఉంటారు. ఆయన గొప్ప దైవజనులు, ప్రవక్త. అయితే ఆయన లండన్ దేశానికి చెందిన ఆయన. అయితే ఆయన యవ్వన వయస్సులోనే బాప్తీసం తీసుకున్నారు, రక్షకుడిగా ఎదిగారు, రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ఆయనకు ఒక దాహం కలిగింది. ఏం దాహం అంటే, నేను రక్షణ పొందాను, నాతోటే రక్షణ ఆగకూడదు, నేను ఇంకా అనేక ఆత్మలను దేవుడి దగ్గర తీసుకురావాలి అనే దాహం కలిగింది. ఆ దాహంతో ఆయన ఏం చేశారంటే, లండన్ అంటే పెద్ద దేశం, మనకు తెలిసిందే, బాగా డెవలప్ చెందిన దేశం. ఆ దేశంలో చాలామందికి బోధ అందుతూనే ఉంటుంది, చాలామంది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ కాదు నా దాహం తీర్చుకోవాలి, నేను ఆఫ్రికా దేశం వెళ్ళాలి అనుకున్నాడు. ఆఫ్రికా దేశం అనేది చాలా డెవలప్ అవ్వని దేశం. ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయింది, కానీ ఆయన ఉన్న కాలంలో అది అంతగా డెవలప్ అవ్వాలి ఆఫ్రికా దేశం. అలాంటి రోజుల్లో ఆయన ఆఫ్రికా దేశం వెళ్ళి అక్కడ ప్రజలకు నేను బోధ చేయాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళిన ఆయన, మనం ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్తేనే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలియదు. మన సొంత చుట్టాల దగ్గరికి వెళ్తేనే వాళ్ళు ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, 3వ రోజు ఎప్పుడు వెళ్తారా ఇల్లు అనుకుంటారు. మన సొంత చుట్టాలే వాళ్ళు. కానీ ఈయన ఆయన దేశం కాని దేశంలోకి వెళ్ళి అక్కడ సువార్త చెప్తూ ఉన్నారు. అయితే ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. ఒకానొక స్థితిలో తినడానికి తిండి లేదు. ఆయనకి బాలేపోయినా, జ్వరం వచ్చినా, బాలేపోయినా పట్టించుకునే వాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా ఆయన ఆ పట్టుదలతో ఆయన బోధనే ఆపకుండా ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన బలహీనమైపోయాడు, అనేక వ్యాధులు ఆయన చుట్టుముడుతూ ఉన్నాయి. ఎలాంటి స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడంటే, ఒకానొక రోజున ఇంటికి వెళ్ళాడంట, లండన్. వెళ్ళి డోర్ కొట్టి తలుపు తీస్తే, ఎవరయ్యా నువ్వు అనిందంట ఆవిడ. ఎందుకు అంటే ఆయన కాలు విరిగిపోయిందంట, నెక్స్ట్ గుడ్డివాడయ్యాడంట, ఒక కన్ను కనపడట్లేదంట, చేయి కూడా అవటివాడయ్యాడంట, చిరిగిపోయిన బట్టలతోటి. అలా ఆ స్థితిలో వెళ్తే సొంత భార్య ఆయనని గుర్తుపట్టలేకపోయింది. ఎవరయ్యా నువ్వు అని అడిగిందంట. అంటే అంత శ్రమలో, అంత ఇబ్బంది పడుతున్నా కూడా ఆయన బోధ విడవలేదండి. విడవకుండా ఆయన సేవ చేశాడు. ఆయన ఏం చేశాడంటే, మొత్తం 1000 గ్రామాల ప్రజల్ని రక్షణలోకి నడిపించాడు. ఆయన దాహాన్ని తీర్చుకున్నారు, దేవుని దాహాన్ని తీర్చారు. అయితే మనము ఈరోజు ఇవన్నీ వింటున్నాం, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఆయన దాహాన్ని తీర్చే వారంగా ఉంటున్నామా, లేదా మన శరీర దాహాల కోసం, మన లోక ఆశల కోసం లోకంలోనే జీవిస్తూ, లోకంలోనే బతుకుతూ ఉన్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. మనం అందరం రక్షణ పొందాము, దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం కనుక దేవుని యందు దేవుని దాహాన్ని తీర్చే వారంగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు ఆయన మనకి ఎన్నో ఆశీర్వాదాలను కలుగచేస్తారు, మేలులను ఇస్తారు, మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వస్తారు. అలాంటి ప్రవక్తల్ని మనము లేఖనాల్లో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. అలాంటిని చూసిన మనము ఈ రోజైనా సరే విని మార్పు నొంది, రక్షణ పొంది, ఇంకా అనేక ఆత్మలను ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఆయన దాహాన్ని తీర్చే వారంగా మనం కూడా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈరోజే మనం డెసిషన్ తీసుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
కరుణామయుడ, ప్రేమామయుడ, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ మాట ద్వారా తండ్రి మీ దాహం ఏమిటో మేము తెలుసుకొని ఉన్నాము తండ్రి. ఆ దాహాన్ని తీర్చే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకునండి. ఈ లోక దాహం వైపు మేము చూడకుండా తండ్రి మీ దాహం వైపు మీ దప్పిక తీర్చే వారిగా తండ్రి మేము ఉండేలాగున తండ్రి మీ కృపను మీ కాపుదలను దయచేయమని, ఇంకా చెప్పబోయే వారందరి గురించి కూడా తండ్రి మీ జ్ఞాపన చేయొచ్చు, మీ కాపుదల దయచేయమని, మహిమా ప్రభావాలు పొందమని శివనాథుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి గారు. ఆమేన్.